పరువు పోగొట్టుకున్న జగన్ అయినా మార్పు రాలేదుగా అంటున్న కూటమి. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన అంశం. ఇటీవల కాలంలో ఈ అంశంపై మళ్లీ రచ్చ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్న ముఖ్య నేతలలో తన సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ సామాజిక వర్గాల నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తూ ఇటీవల కృష్ణా జిల్లా లీగల్ సెల్ ప్రతినిధులతో జగన్ సమావేశమైనప్పుడు ఒక దృశ్యం కనిపించింది. ఆ సమావేశంలో జగన్ పక్కన ఇతర ప్రముఖ న్యాయవాదులు నిలబడ్డారు. ఆయన కుడివైపున లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎడమవైపు పొనుగోలు సుధాకర్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అయితే దీనిపై కూటమి నేతలు స్పందిస్తున్నారు. అందరూ తమ సామాజిక వర్గం నేతలని పక్కన పెట్టుకుని 2024 ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న జగన్ కి ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదని కూటమి నేతలు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.